నాటుకోడి వండుతున్నానండి. నాటుకోడి కావాల్సిన పదార్థాలు: అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, కారం, కొంచెం గరం మసాలా, కొద్దిగా ఉప్పు అండి. ఇది బాగా కలిపి 4-5 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్లో పెట్టాలి. చికెన్ సరిపడగా 2-3 గ్లాసులు వాటర్ వేయాలండి. వెలిగించి పెనం పెట్టుకోవాలండి. పెనం కొంచెం బాగా వేడవ్వాలి. ఫస్ట్ కొంచెం మసాలా దినుసులు వేగించాలండి. తీసుకోవాలి. కొద్దిగా నూనె అండి, కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు, ఇవంతా ద్వారా వేగించాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి చికెన్లో వేసాను, అయినా ఇందులో కూడా కొంచెం వేసి బాగా పచ్చివాసన పోయేంత వరకు వేగించాలి. టమాటాలో వాటర్ అంతా ఎగిరేంత వరకు బాగా వేగించాలి. ఇవన్నీ పచ్చివాసన పోయేంత వరకు బాగా వేగాలండి. ఇక్కడ బోనాలు జరుగుతుందండి, ఆ పాటలో సౌండ్లు వస్తున్నాయి. ఈ వేగించిన మసాలా దినుసులండి రోల్లో వేసుకుని పొడి చేసుకోవాలి. చెక్క, లవంగం, ధనియాలు, జాజికాయ ఇవి కొంచెం పొడి కొట్టుకోవాలి. చికెన్ దించి ముందు వేసుకోవాలండి. అప్పుడు మంచి స్మెల్లో మంచి టేస్ట్ వస్తుంది. పొడి మరీ మెత్తగా అవసరం లేదండి, కొంచెం ఒక్క ముక్క దంచితే సరిపోద్ది. ఇంకా బాగా వేగాలండి. టమాటా కూడా పచ్చి అంతా పోవాలి. మటన్ అండి, కుక్కర్లో బాగా ఉడికిన మటను ఈ తాలింపులు వేసేయాలి. గరం మసాలా పౌడర్ అండి రోల్లో నూరుకున్నది దించి ముందు వేయాలి. చికెన్ కూర రెడీ అయిపోయిందండి. దించేదాడు కొంచెం కొత్తిమీర. మీ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చాలా టేస్టీ కర్రీ అండి. ఇది వేడివేడి అన్నంలో చాలా బాగుంటుంది. చపాతీకి, పూరికి కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి. నాటుకోడి కూర రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేయాలి. మన గ్రేవీ కావాలంటే ఈ గ్రేవీ సరిపోతుందండి. ఇంకా కొంచెం దగ్గరికి రావాలంటే ఈ గ్రేవీ పూర్తిగా ఎగిరిపోయే వరకు పెట్టాలి స్టవ్ పైన. నాటుకోడి కూర టేస్టీ.